హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కోడికత్తు సీను పొలిటికల్ ఎంట్రీ, అమలాపురం నుంచి పోటీ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ వార్ హీట్ ఎక్కింది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న కోడికత్తి శ్రీను జై భీమరావు భారత్ పార్టీలో చేరాడు. 2024 మార్చి 11వ తేదీ సోమవారం అధ్యక్షుడు జడ్డా శ్రావణ్ కుమార్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు. ఈ సందర్భంగా శ్రీనుకు కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు జడ్డా శ్రావణ్ కుమార్. కాగా ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో శ్రీను ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరి ఇదే పార్టీలో చేరారు. ఆయన పులివెందుల నుంచి సీఎం జగన్పై పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇక 2018 అక్టోబర్లో విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్పై శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసింది. దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.